హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేనైతే నా సొంతంగా డీవార్మింగ్ ఏ విధంగా చేస్తానో ఈ వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో డీవార్మింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మొత్తం చూపిస్తాను. నేను ఒక్కలైతే తీసుకొని దాన్ని అయితే దంచేదానికి ట్రై చేస్తున్నాను. దీంట్లో 2 రకాల ఒక్కలు అయితే ఉంటాయండి. పచ్చి ఒక్కలు, అదే విధంగా ఎండు ఒక్కలు అంటారు. నేనైతే ఎండు ఒక్కలు ప్రిఫర్ చేస్తాను. పచ్చి ఒక్కలు ఎందుకు అంటే మనకి 20 రూపీస్, అంటే 100 గ్రామ్స్ వచ్చి మనకి పచ్చి ఒక్కలు కానీ అయితే 80 రూపీస్ పడతాయి. అదే ఎండు ఒక్కలు కానీ అయితే మనకి 100 రూపీస్ పడతాయి. 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే పచ్చి ఒక్కల్లో కారు ఎక్కువ ఉంటుంది, అంటే చేదు ఎక్కువ ఉంటుంది. దానికని చెప్పి నేను ఎక్కువ ఎండు ఒక్కలు తీసుకుంటాను. చూశాను కదా, ఫస్ట్ పూర్తిగా దంచేసాను, పొడి చేసి దాంట్లోనే వాటర్తో కడిగి మళ్ళీ దాంట్లోంచి తీసిన దాంట్లోకి నేను వాటర్ మిక్స్ చేస్తున్నాను. నేను 1.5 లీటర్ అయితే వాటర్ మిక్స్ చేసుకున్నాను. మీ అవసరం, మీ కోల్డ్ బట్టి మీకు ఎంత అవసరం ఉందో అంత అయితే మీరు మిక్స్ చేసుకోండి. చూసారా, నేను మళ్ళీ వడకట్టడం మొదలు పెట్టానండి. ఇవి ఆల్రెడీ ఏమైందంటే నేను 2 డేస్, అంటే 2 రోజులు, అంటే ఈ రోజు మార్నింగ్ నేను దంచి వాటర్లో వేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ కి నేను ఇవైతే తీయడం జరిగింది. వాటర్ సపరేట్ చేసి దాంట్లో ఉన్న పొలుగులన్నీ బాగా నానిన తర్వాత నేను మిక్సీకి వేసుకోవడం జరిగింది. ఎందుకంటే పచ్చిగా వేస్తే బ్లేడ్లు అనేది కొంచెం డ్యామేజ్ అవటం జరుగుతుంది. ఆ మిక్సీకి వేసిన దాంట్లోనే దీంట్లో నేను నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, దాన్నే మళ్ళీ వేసి మళ్ళీ గ్రైండ్ చేయడం మొదలు పెట్టానండి. చాలా స్మూత్ గా రావాలి. ఎలా ఉంటుందంటే పెరుగు కన్నా బాగా స్మూత్ అనేది వస్తే మనకి చాలా బెటర్ గా ఉంటుంది. చూసారు కదా, మళ్ళీ నేను అదే వాటర్ ఒక 2 to 3 times పైగా నేను దాన్ని బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత మనకు ఐస్ క్రీమ్ కరిగిన తర్వాత ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అంత సెన్సిటివ్ గా వచ్చేస్తుందండి. చేతికి కూడా సరిగ్గా దొరకదు. దాన్ని నేను మళ్ళీ ఏంటంటే వాటర్లో మిక్స్ చేసి మళ్ళీ జార్ని కొంచెం వాటర్ సపరేట్ చేసుకున్నాను. ఆ కడిగిన వాటర్ని, నానబెట్టిన వాటర్ని మళ్ళీ నేను ఆ జార్ని కూడా కంప్లీట్గా ఏంటంటే క్లీన్ చేసుకుని దాన్ని మళ్ళీ నేను వాటర్లో కలిపేదానికే ట్రై చేశానండి. అంటే ఎక్స్ట్రా వాటర్ అనేది నేను యూజ్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏ వాటర్ అయితే నేను యూజ్ చేసుకున్నానో అదే వాటర్ మాత్రమే నేను అక్కడైతే యూజ్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ గా ఎక్స్ట్రా వాటర్ అయితే యూజ్ చేయలేదు. చూసారు కదా, నేను కంప్లీట్ గా దాన్ని మళ్ళీ తిప్పేసి ఒక నైట్ అంతా మళ్ళీ నేను అదే విధంగా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ అయితే నేను ఓపెన్ చేయడం జరిగింది. చూసారు కదా, ఎర్లీ మార్నింగ్ కి అదే విధంగా తేడులాగా పైన తేలే ఉందండి. మళ్ళీ దాన్ని ఒకసారి నేను కంప్లీట్ గా మిక్స్ చేసుకుని వాటర్ని ప్లస్ అదే విధంగా పొడిని నేను సపరేట్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం సిరంజిలోకి తీసుకుని నోట్లో పోసేటప్పుడు ఏమవుతుందంటే ఇది సిరంజిలు కథకన పట్టేస్తుందని. అందుకని నేనేం చేశానంటే ఒక గుడ్డ అనేది తీసుకుని సపరేట్ గా దీన్ని సపరేట్ చేసేదానికి ట్రై చేశాను. కానీ ఏంటంటే దీంట్లో సరిగ్గా దిగలేదు ఫస్ట్ నాకు. దానికని నేనేం చేశానంటే మళ్ళీ మన ఇంట్లో టీ వడకడతాం కదా, దాంట్లోంచి ఫిల్టర్ చేసి మళ్ళీ దీంట్లో తట్టేసుకొని మళ్ళీ నేను ఏం చేశానంటే దాన్ని సపరేట్ చేసుకున్నాను. చూసారు కదా, నేనైతే ఆ కోడి సైజు బట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ముందు ఆ ఉండలు అనేది డైరెక్ట్ నోటికి ఇచ్చేసాను. ఒక రకమైన సైజును బట్టి మీడియం సైజు, అది చిన్న ఉండలు, మన టాబ్లెట్ సైజు ఉండల్ని ఒక 2 ఉండలు చేసి డైరెక్ట్ నోట్లోకి ఇచ్చి అదేవిధంగా మిక్స్ చేసిన వాటర్ ఉంటుంది కదండి, దాన్ని కంప్లీట్గా జిలకొట్టి 20 ml సిరంజు, అదేవిధంగా నేను ఒక పైప్ లాంటి సెట్ చేసుకున్నాను. మీకు కావాల్సింటే కామెంట్లో పెట్టండి. దాన్ని మళ్ళీ నేను ఏ విధంగా సెట్ చేసుకున్నానో మరొక వీడియో చేసేదాన్ని ట్రై చేస్తాను. క్వాలిటీ చూసారు కదండి, ఇది టీకర్లకి అదేవిధంగా కవాయిలకి తీసినది అవుట్పుట్ అండి. చాలా మంచి లైన్ అండి ఇది. దీని ఏజ్ వచ్చి మనకి 4 months అలా ఉంటుంది. దాని జోడలో పెట్టానండి, ఇది కగరపెట్ట, ఇది సేమ్ కవాయిల్లోది. ఇందాక చూసిన యాకూత్ పెట్టకి ఏమైందంటే టీకర్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ వచ్చింది, సైజు కూడా ఎక్కువ వచ్చింది. ఇది కవాయిల్కి కలిసింది, 2 మదర్ ఒకటే ఫాదర్ ఒకటే. కానీ ఏమైందంటే దీంట్లో ఫీమేల్ క్వాలిటీ, అంటే కవాయిల్ క్వాలిటీ ఎక్కువ ఉంది. ఇందాక చూపించిన యాకోద్లో ఏంటంటే టీకర్ క్వాలిటీ చాలా ఎక్కువగా కనపడుతుంటది. దీంట్లో కవాయిల్ క్వాలిటీ ఎక్కువ కనపడుతుంది. కగర పెట్టుకొచ్చింది, చూసారు కదా, సేమ్ క్వాలిటీ. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ పెట్ట వచ్చి టీకర్లోది. ప్రీవియస్ గా నేను ఏంటంటే దీన్ని చుక్క అయిందని చెప్పి ఒక వీడియో కూడా చేస్తున్నాను. దానికే ఏంటంటే నేను మన చుక్క అయిన కోళ్ళకి వెంటనే డీవార్మింగ్ అనేది పెట్టకూడదండి. ఇదిగో ఈ విధంగా ఎప్పుడో రేర్ గా పెట్టాలి. మెడిసిన్ ఇచ్చిన తర్వాత మనకి వెయిట్ లాస్ అవుతున్న వెంటనే డీవార్మింగ్ అని చేస్తే కోల్డ్ ఎక్కువ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి. చూసారు కదా, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ ఎండింగ్ లో ఇదిగో చూసారా రిజల్ట్, జస్ట్ ½ an hour పోసిన ½ an hourకే చాలా పొడుగుగా పాములుగా. నీకు అదే ఇంగ్లీష్ మెడిసిన్ లో ఈ విధంగా అయితే మీకు కనపడదండి. సిరప్లు ఇస్తుంటాము, ఇదే చుక్క అని చెప్పాను కదా, దానికి చాలా పెద్ద పురుగులు అయితే ఉండడం జరిగింది. డీవార్మింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫీడ్ అయితే చాలా యాక్టివ్ గా తీసుకుంది. చూడండి పురుగుల సైజ్ ఏ విధంగా ఉంది.